Friends, so today's session we are going to discuss, explain the structure and shapes of chromium carbonyl. So ఇక్కడ మనకి metal carbonyls and its derivative second unit లో ఉన్నాం. So previous class లో మనం structure and shapes of nickel carbonyl and iron carbonyls discuss చేసుకున్నాం. సో అది రెండు నికెల్ కార్బనైల్ అలానే ఐరన్ కార్బనైల్ రెండు షేప్స్ స్ట్రక్చర్స్ రెండు అడిగితే లాంగ్ ఆన్సర్గా అడుగుతారు. అలానే ఒకటే అడిగితే మనకి షార్ట్ ఆన్సర్గా అడుగుతారు. ఇది మనకి షార్ట్ ఆన్సర్గా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. స్ట్రక్చర్స్ అండ్ షేప్స్ అనేవి సో మెటల్ కార్బనైల్స్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్లో సో చాలాసార్లు అడిగారు. సో 2018లో అడిగారు, 2019లో అడిగారు. సో లాంగ్ ఆన్సర్లో అయితే రెండు స్ట్రక్చర్స్ షేప్స్ అడుగుతాడు. అంటే ఒకదానికి క్రోమియం కార్బనైల్కి స్ట్రక్చర్స్ షేప్స్, అలానే మనకి లాంగ్ ఆన్సర్గా అడిగితే రెండు అడుగుతారు అనమాట. ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ అండ్ షేప్స్ ఆఫ్ క్రోమియం కార్బనైల్. సో టుడే సెషన్ ఐ am going to discuss chromium carbonyl, structure of chromium carbonyl, structure of chromium carbonyl, CrCO of 5 times అన్నమాట. సో దీని యొక్క స్ట్రక్చర్ని డిస్కస్ చేసుకుందాం. సో ఏదైనా మనం స్ట్రక్చర్ డిస్కస్ చేసేటప్పుడు సో ఎగ్జాంపుల్లో క్రోమియం అటామిక్ నెంబర్ క్రోమియం, సో స్ట్రక్చర్ని డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ క్రోమియం అటామిక్ నెంబర్ చూసుకున్నట్లయితే దట్ ఈజ్ ఈక్వల్ క్రోమియం అటామిక్ నెంబర్ ఎంత స్టూడెంట్స్? 24. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాం? ఆర్గాన్ 4s1 3d5 4s1 గా రాస్తున్నాను. 3d5 4s1. సో హాఫ్ ఫిల్డ్గా ఉంటాయి అన్నమాట. సో ఇది స్టేబుల్గా ఉంటుంది. సో 4s1 3d5 4p0గా రాశారు. సో ఇక్కడ మనకి ఈ నికెల్ కార్బనైల్లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్ట్రక్చర్ ఆఫ్ క్రోమియం కార్బనైల్లో సో ఆర్గాన్ 3d5 4s1 4p0గా రాశాను. సో ఇక్కడ మనకి సో నికెల్ కాన్ఫిగరేషన్ Ni chromium configuration in ground state, chromium configuration in ground state. So 3d5 4s1 4p0. సో ఇలా రాస్తున్నా నేను. సో ఆర్బిటల్ నోటేషన్లో రాస్తున్నా. 3d5 అలానే 4s 4p0. సో 3d5 కాబట్టి 3 4 5 ఇది 3d5 4s1. క్రోమియం కాన్ఫిగరేషన్ ఇన్ గ్రౌండ్ స్టేట్లో రాసా. క్రోమియం కాన్ఫిగరేషన్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్, క్రోమియం కాన్ఫిగరేషన్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్లో అన్నమాట. రీఅరేంజ్మెంట్ చేసిన తర్వాత క్రోమియం కాన్ఫిగరేషన్ సో 3d5 రీఅరేంజ్ చేస్తున్నా స్టూడెంట్స్. 4s 4p. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం రీఅరేంజ్ చేసేటప్పుడు సో ఒక్కో దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. మొత్తం 6 ఉన్నాయి కాబట్టి సో 3dలో 2 వేకెంట్గా ఉంటాయి అన్ని 6 ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5 6. సో ఒక్కో దాంట్లో 2. సో ఇక్కడ మనకి క్రోమియం అండర్గోస్ ఏ హైబ్రిడేషన్ స్టూడెంట్స్? D2 sp3 హైబ్రిడేషన్. Dలో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. D2 S లో 1 P లో 3. D2
sp3 hybridization, due to sp3 hybridization in. సో మనం చూసుకున్నట్లయితే క్రోమియం కార్బనైల్ లో క్రోమియం అండర్గోస్ డ్యూ టు sp3 హైబ్రిడైజేషన్. సో ఇక్కడ మనకి ఎన్ని వేకెంట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయినాయి? 5 వేకెంట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. చూడండి 1 2 3 6 వేకెంట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయినాయి. సో క్రోమియం కాన్ఫిగరేషన్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్స్, అలానే క్రోమియం కాన్ఫిగరేషన్ ఇన్ క్రోమియం కార్బనైల్. మనకి 6 వేకెంట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. 6 CO మాలిక్యూల్స్ తో సో బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. సో దీని యొక్క షేప్ వచ్చేసరికి మనకి స్ట్రక్చర్ వచ్చేసరికి ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ లో ఉంటుంది. సో బాండ్ యాంగిల్ చూసుకున్నట్టయితే సో 90 degrees ఉంటుంది అన్నమాట. సో క్రోమియం కాన్ఫిగరేషన్ ఇన్ CrCO5. అబోవ్ స్ట్రక్చర్ ని డ్రా చేశాను నేను 3D 4S 4P. 3D లో 3 ఆర్బిటాల్స్ కంప్లీట్ గా ఫిల్ అయిపోయినాయి. ఇక్కడ మనకి CO మాలిక్యూల్స్ తో బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. సో CO మాలిక్యూల్స్ తో బాండ్ ఫార్మేషన్ కాబట్టి ఇక్కడేమో 2 ఎలక్ట్రాన్స్ ని యారోస్ గా చూపించాం, ఇక్కడ ఇంటూ బాండ్స్ తో చూపిస్తుంది. ఎన్ని బాండ్స్ ఫామ్ అయినాయి స్టూడెంట్స్? 1 2 3 4 5 6. 6 bonds with 6 CO molecules. 6 bonds with 6 CO molecules. సో ఇక్కడ మనకి దీని యొక్క 6 bonds with 6 CO molecules లో స్ట్రక్చర్ ఆఫ్ క్రోమియం కార్బనైల్ చూసుకున్నట్టయితే మనకి దాని యొక్క స్ట్రక్చర్ ఆక్టాహెడ్రల్ అన్నమాట. 4 కార్నర్స్ నుంచి 4 CO మాలిక్యూల్స్ డే2 బాండ్ ఫార్మేషన్ జరిగింది అన్నమాట. డే2 బాండ్ ఫార్మేషన్. అలానే 6 CO molecules అన్నమాట. 6 bonds with 6 CO molecules కాబట్టి 6 sigma bonds ఫామ్ అవుతాయి. 1 2 3 4 5 6 అన్నమాట. సో షేప్ అండ్ స్టూడెంట్స్ ఆక్టాహెడ్రల్ షేప్ లో ఉంటుంది. సో బాండ్ యాంగిల్ రాసుకున్నట్టయితే మనకి సో ట్రైగోనల్ బైపిరమిడల్ లో 120 degrees రాసాం. 120 90, ఇక్కడ 90 degrees 180 రాసుకోవచ్చు. 90 180 ఉంటుంది. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి రీకాల్ చేస్తున్నాను. సో స్ట్రక్చర్ ఆఫ్ క్రోమియం కార్బనైల్ CrCO5, క్రోమియం కాన్ఫిగరేషన్ ఇన్ గ్రౌండ్ స్టేట్ లో. సో ఇక్కడ చూసాం క్రోమియం అటామిక్ నెంబర్ 24, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 3d5 4s1 4p0 గా రాసుకున్నాను. సో అదే గ్రౌండ్ స్టేట్ లో సో 3d5 4s1 4p0 గా. క్రోమియం కాన్ఫిగరేషన్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్ చేశారు 6 ఎలక్ట్రాన్స్ ని. సో 3d లో రీఅరేంజ్మెంట్ చేసినప్పుడు మనకి 6 వేకెంట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయినాయి. సో ఇన్ CrCO5 క్రోమియం కార్బనైల్ క్రోమియం అండర్గోస్ D2 sp3 హైబ్రిడైజేషన్. ఈ హైబ్రిడైజేషన్ స్టూడెంట్స్ D2 sp3 హైబ్రిడైజేషన్. సో ఇక్కడ మనకి క్రోమియంలో ఉన్న D2 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటే ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో అవి ఏం చేస్తాయంటే కార్బన్లో ఉన్న CO మాలిక్యూల్ లో ఉన్న కార్బన్లో ఉన్న sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ తో
6 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తాయి. సో సిఆర్ కాన్ఫిగరేషన్ ఇన్ CrCO5. ఇక్కడ మనకి ఈ వేకెంట్ ఆర్బిటాల్స్ 6 CO మాలిక్యూల్స్తో సో బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అయ్యి కోఆర్డినేట్ బాండ్స్ ఫామ్ చేస్తాయి. ఈ 6 బాండ్స్ని ఇలా చూపిస్తాం. సో అప్పుడు దాని యొక్క షేప్ వచ్చేసరికి ఆక్టాహెడ్రల్, బాండ్ యాంగిల్ 90 degrees, 120 degrees. సో నెక్స్ట్ నేను దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, మీకు నోట్ చేసుకోండి. Structure of chromium carbonyl. Structure of chromium carbonyl CrCO5. Structure of chromium carbonyl. సో ఇందాక మనకి ఆర్బిటాల్ స్టేట్లో రాసాం. మనకి అప్పుడు క్రోమియం ఆటమ్, క్రోమియం కార్బనైల్లో క్రోమియం ఆటమ్ అండర్గోస్ D2sp3 hybridization. Here chromium atom undergoes, Cr atom అని రాసుకోవచ్చు. chromium atom undergoes D2sp3 hybridization in rearranged state. డిస్కస్ చేసాం మనం రీఅరేంజ్ స్టేట్ లో చూసారుగా. సో D2sp3 hybridization. So here chromium atom undergoes D2sp3 hybridization in rearranged state to form ఎన్ని ఈక్వివాలెంట్, ఎన్ని వేకెంట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి స్టూడెంట్స్? D లో 2, S లో 1, P లో 3, 6 అన్నమాట. టు ఫామ్ 6 వేకెంట్ hybrid orbitals. దాని కంటిన్యూషన్ అన్నమాట. టు ఫామ్ 6 వేకెంట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో ఇవి ఏమవుతాయి? ఈ 6 వేకెంట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్, ఇవి క్రోమియంలో ఉన్న 6 వేకెంట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కార్బన్ మోనాక్సైడ్లో ఉన్న కార్బన్లో ఉన్న sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్తో ఓవర్లాప్ అయ్యి మనకి ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ ఫామ్ అయితే బాండ్ యాంగిల్ 90 degrees ఉంటుంది. టు ఫామ్ 6 వేకెంట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్, దీస్ 6 orbitals form 6 bonds with 6 CO molecules. The shape of chromium carbonyl is CrCO5 is octahedral and bond angle is and bond angle is 90 degrees. Bond angle is 90 degrees. ఇక్కడ 90 ఇద్దాం స్టూడెంట్స్, 90 degrees. ఒకసారి రీకాల్ చేస్తున్నా చూడండి. స్ట్రక్చర్ ఆఫ్ క్రోమియం కార్బనైడ్, స్ట్రక్చర్ షేప్స్ రాసేటప్పుడు ఆర్బిటాల్ నోటేషన్స్లో రాసి, సో క్రోమియం కాన్ఫిగరేషన్ గ్రౌండ్ స్టేట్లో రాసా, క్రోమియం కాన్ఫిగరేషన్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్ రాశాను, క్రోమియం కాన్ఫిగరేషన్ ఇన్ CrCO5 సో రాసి 6 CO మాలిక్యూల్స్తో సో బాండ్ ఫార్మేషన్లో ఫామ్ అవుతాయి అన్నమాట. హియర్ క్రోమియం ఆటమ్ అండర్గోస్ D2sp3 hybridization
in rearranged state to form 6 vacant hybrid orbitals. These six orbitals అనొచ్చు, 6 hybrid orbitals లేదంటే 6 vacant hybrid orbitals అని వాడచ్చు to form 6 bonds with 6 CO molecules. The shape of chromium carbonyl is octahedral and the bond angle is 90 degrees and bond angle is 90 degrees. సో ఇక్కడ మనం చూసాం. సో ఇక్కడ క్రోమియంలో ఉన్న ఈ క్రోమియంకి D2sp3 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయింది 6 CO మాలిక్యూల్స్తో. సో 6 బాండ్స్ ఫామ్ అయ్యి ఆక్టాహెడ్రల్ షేప్లో ఉంటుంది, బాండ్ యాంగిల్ 90 degrees. ఇక్కడ డే టు బాండ్ ఫార్మేషన్ ఎలా ఫామ్ అయిందో డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ పాయింట్, the formation of, then continuation, the formation of 6. So 6 dative bonds form होते हैं, 6 chromium CO sigma bonds అంటే దీన్ని dative bonds లో చదువుకోవాలి. CR dative bonds with CO molecule, 6 bonds in chromium carbonyl takes place by overlap between so takes place by overlap between 6 CrCO5 students, sorry ఇక్కడ 6 bonds కాబట్టి CrCO5 గా ఉంటుంది. takes place by CrCO of 6 takes place by overlap between దేనికి ఓవర్లాప్ స్టూడెంట్స్, D2sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ chromium atom and sp hybrid orbital of, సో క్రోమియం లో ఉన్న D2sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కి అలాగే sp హైబ్రిడ్ ఆర్బిటల్ ఆఫ్, అంటే ఫిల్డ్ sp హైబ్రిడ్ ఆర్బిటల్ అంటే బాగుంటది, అండ్ ఫిల్డ్ sp hybrid orbitals of carbon atom in CO molecule. సో ఇక్కడ మనకి ఫార్మేషన్ ఆఫ్ 6 CrCO sigma bonds. సో 1 2 3 4 5 6 బాండ్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఈ CrCO of 6, సో దాని యొక్క ఈ రెండింటికి క్రోమియం కి కార్బొనైల్ కి బాండ్స్ టేక్స్ ప్లేస్ బై ఓవర్లాప్ బిట్వీన్, బాండ్ ఫార్మేషన్ అంటే ఓవర్లాప్ అవుతుంది, అంటే సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతున్నాయి. ఓవర్లాప్ బిట్వీన్ D2sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఆఫ్, సో ఫిల్డ్ D2sp3 hybrid orbitals of chromium atom and filled sp hybrid orbital of chromium, filled sp hybrid orbitals of carbon atom in CO molecule. CO molecule లో ఉన్న కార్బన్ ఆటమ్ తో కార్బన్ ఆటమ్ లో ఉన్న sp hybrid orbitals. సో ఇక్కడ sp hybrid orbitals ఉంటాయి, CO లో sp hybrid orbitals ఉంటాయి, వీటికి ఓవర్లాప్ అవుతాయి అన్నమాట. సో మీరు ఇక్కడ కావాలంటే ఓవర్లాప్ బిట్వీన్ MT అని రాసుకోవచ్చు, MT. సో వేకెంట్ అని రాసుకోవచ్చు MT, D2sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఆఫ్ Cr. సో ఇక్కడ మనకి క్రోమియం అనేది యాక్సెప్టర్ గా పనిచేసింది, సో కార్బన్ మోనాక్సైడ్ అనేది డోనర్ గా పనిచేస్తుంది. హియర్ chromium atom acts as
acts as an acceptor and CO molecule acts as a donor. ఇది స్టూడెంట్స్ స్ట్రక్చర్ ఆఫ్. సో ఏ స్ట్రక్చర్ షేప్ అయినా డిస్కస్ చేసేటప్పుడు సో డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ అనమాట. హియర్ క్రోమియం atom acts as an acceptor and CO molecule acts as donor. So this is the structure of chromium carbonyl. సో మనం ఏమి డిస్కస్ చేసుకున్నాం స్టూడెంట్స్ స్ట్రక్చర్ ఆఫ్ క్రోమియం కార్బొనైల్లో. సో క్రోమియం కాన్ఫిగరేషన్ గ్రౌండ్ స్టేట్లో రాశాను. క్రోమియం కాన్ఫిగరేషన్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్లో మనకి D2sp3 హైబ్రిడేషన్లో సో క్రోమియంకి D2sp3 హైబ్రిడేషన్ వచ్చింది. సో ఈ 6 వేకెంట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి క్రోమియంలో. ఆ 6 వేకెంట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ క్రోమియం కాన్ఫిగరేషన్ ఇన్ CrCO6 అనమాట. సో క్రోమియం 6 వేకెంట్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి CrCO6 అనాలి. సో అవి CO మాలిక్యూల్స్తో 6 బాండ్స్ ఫామ్ అయినాయి. సో ఫామ్ అయిపోయి అక్టాహెడ్రల్ షేప్ బాండ్ యాంగిల్ ఇది. సో తర్వాత 6 డేటివ్ బాండ్స్ అనేవి ఫార్మేషన్ ఎలా జరిగిందో చెప్పాలి. సో ఓవర్లాప్ బిట్వీన్ D2sp3 ఆర్బిటాల్స్ ఆఫ్ క్రోమియం atom అండ్ filled sp ఆర్బిటాల్స్ ఆఫ్ కార్బన్ atom ఆఫ్ CO మాలిక్యూల్. సో ఓవర్లాప్ అయ్యి ఫామ్ అయినాయి. సో అలానే ఇక్కడ కార్బన్ అనేది యాక్సెప్టర్గా పనిచేసిద్ది, CO అనేది డోనర్గా పనిచేసింది. సో ఇది స్టూడెంట్స్ మనం స్ట్రక్చర్ ఆఫ్ క్రోమియం కార్బొనైల్. సో నెక్స్ట్ క్లాస్లో మనం మ్యాంగనీస్ కార్బొనైల్, వెనడియం కార్బొనైల్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.